మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరు తలుచుకుంటే అవేమి పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. మీరు కొద్దిగా మనసు పెడితే గవర్నమెంట్లో మీకున్న ఇమేజ్ వల్ల అంతా ఈజీ అయిపోతుంది కదా సార్. నేను మనసు పెట్టాలి అంటావు? అవును సార్. ఓకే, ఆ గవర్నమెంట్ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తే మరి నాకేంటి యూజు? మీ పర్సంటేజ్ మీకు వచ్చేలా చేసే బాధ్యత నాది. ఓన్లీ పర్సంటేజేనా? పర్సనల్గా ఏమీ లేదా? అర్థమైంది సార్. మీకోకే అయితే ఈ ప్రాజెక్ట్లో మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉండొచ్చు. మీ వాటా మీరు తీసుకోవచ్చు. నాకు కావాల్సింది ఇదే. నేనేదైనా సరే పర్సనల్గానే కోరుకుంటాను. నాతో ఇంత ఓపెన్గా డీల్ మాట్లాడిన వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీ సపోర్ట్ నాకుంటే నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ల్యాండ్ పేపర్స్ త్వరగా క్లియర్ చేసి నాకు ఇస్తే మేము ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. అవన్నీ నేను చూసుకుంటాను. ఆ ల్యాండ్ పేపర్స్ నీ చేతికి వచ్చాయనుకో, ఆ ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయండి. మీ వెనక నేనుంటాను. సార్, ఇంకొక చిన్న ఫేవర్. ఏంటది? మా కంపెనీలో ఇంకొక పార్ట్నర్ ఉన్నారు, సునంద మేడం అని. మీరొకసారి మేడంకి ఫోన్ చేసి ఆ గవర్నమెంట్ ల్యాండ్ పేపర్స్ వస్తాయని మేడంకి భరోసా ఇస్తే బెటర్గా ఉంటుంది. ప్లీజ్ సార్. అలాగే, తప్పకుండా చేస్తాను. ఇది సునంద మేడం గారి విజిటింగ్ కార్డ్. ఇది నాకొదిలే, దీని సంగతి నేను చూసుకుంటా. కానీ నా సంగతి నువ్వు చూసుకోవాలి. మరి నేను వెళ్ళొస్తాను సార్. ఓకే సార్. మనం మళ్ళీ కలుద్దాం సార్. ఉంటాను. బాయ్ సార్. సింధు, యష్, సింధు, యష్. మేడం, మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? కాల్ చేస్తే మేమే ఆఫీస్కి వచ్చేవాళ్ళం కదా మేడం. నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక
నేనే మీతో మాట్లాడదామని ఇలా ఇంటికొచ్చేసాను యష్. దేని గురించి మేడం అంత ఎక్సైట్మెంట్? మనం కొత్తగా స్టార్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి సింధు. యష్, నేనేదో అనుకున్నాను గాని ఇమీడియట్ గా మనం ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టేద్దాం. అస్సలు లేట్ చేయొద్దు. మనకు కావలసిన సపోర్ట్ దొరికింది. ప్రాజెక్ట్ కోసం ఎంత ఫండ్ కావాలన్నా రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేంటి మేడం, ప్రాజెక్ట్ని హోల్డ్లో పెడదాం, అన్నీ క్లియర్ అయ్యాక చేద్దామన్న మీరే ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అంటున్నారేంటి? ఆశ్చర్యంగా ఉంది మేడం నాకు. యష్, సేమ్ నీలాగే నేను కూడా చాలా సర్ప్రైజ్ అవుతున్నాను. ఆ గవర్నమెంట్ ల్యాండ్ గురించి ఏవో ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పేపర్స్ మనకి రావు అనుకున్నాను. అవును మేడం. ఇంతకు ముందే ఆ పొలిటీషియన్ నాకు ఫోన్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ల్యాండ్ మీ కంపెనీకి వచ్చేలా చేస్తానని చాలా సపోర్టివ్ గా పర్సనల్ హామీ కూడా ఇచ్చారు. నిజమా మేడం? అవును సింధు, ఆ పొలిటీషియన్ తో మాట్లాడిన తర్వాత మన ప్రాజెక్ట్ మీదున్న అన్ని డౌట్స్ నాకు క్లియర్ అయిపోయాయి. ప్రాజెక్ట్ గురించి ఇక నాకు ఏ ప్రాబ్లం లేదు. నమ్మలేకపోతున్నాను మేడం. ఆ పొలిటీషియనే పర్సనల్గా మీకు ఫోన్ చేశారంటే ఇదంతా దగ్గరుండి ఎవరో చేయించారనిపిస్తుంది. ఎవరు చేస్తుంటారు యష్? అదే నాకు కూడా తెలియట్లేదు మేడం. నేనే. మధు, ఇదంతా చేసింది నువ్వా? ఎస్ మేడం. మన ప్రాజెక్ట్ ఆపాలని కొందరు పని కట్టుకుని మరీ మార్కెట్లో బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. దానికి చర్మగీతం పాడాలని నేను ఆ పొలిటీషియన్ని పర్సనల్గా కలిసి మన ప్రాజెక్ట్ ఎంత జెన్యూనో అన్నది డీటెయిల్గా చెప్పాను. దాంతో ఆయన ఇంప్రెస్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ హైకమాండ్తో మాట్లాడి ఆ ల్యాండ్ మన కంపెనీకి వచ్చేలా చేస్తాను అని నాకు ప్రామిస్ చేశారు. నువ్వు చాలా గ్రేట్ మధు. ఐ అప్రిషియేట్ యూ. గ్రేట్ వర్క్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వదినా, సాధించే వదినా. కంగ్రాట్స్. మరిది గారు, మధ్యతరగతి వాళ్ళకి మంచి చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఇది. దీన్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఇందులో నేను సాధించిందేమీ లేదు. మరిది గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, మా అత్తయ్య ఆశీస్సులు ఈ రెండే నేను గెలిచేలా చేశాయి. అత్తయ్య, ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి ఆటంకం కలగకుండా సవ్యంగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. నీలో ఉన్న కార్యసిద్ధి, పట్టుదల, సంకల్పం ఎప్పటికీ అలాగే నిలిచిపోవాలి మధు.